అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇది శ్రావణ సోమవారము. మనకు నాగుల పంచమి వచ్చింది కదా, ఆ రోజు అండి. నేను 5:30కి అయితే లేచాను. ఆ రోజు లేచి ఇల్లు మొత్తము క్లీన్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక మెంతులు వాటర్ తాగానండి. ఆ రోజు నైటే మెంతులు వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. కొంచెం చేదు ఉంటాయి కానీ హెల్త్కి చాలా మంచిది. అవైతే తాగిన తర్వాత డైరెక్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా. ముందు రోజు నేను ఒక వీడియో పెట్టిన, మా ఆయన గీజర్ క్లీన్ చేసిండు అని. అదంతా నైట్ అయిపోయింది, ఫిట్ చేయలేడు. అందుకని గ్యాస్ పైన వాటర్ పెట్టిస్తున్నా. పిల్లలకు చల్లగా ఉంది వాతావరణం, చల్లటి నీళ్ళు చేస్తామంటున్నారు కానీ ఆల్రెడీ మా చిన్నోడికి కొంచెం ఫీవరిష్గా ఉంది. ఎందుకు అని చెప్పేసి నేను కూడా గ్యాస్ మీద పెట్టుకొని అయితే చేసేసిన. ఒక సైడ్ అయితే వాళ్ళకి వాటర్ అయితే పెట్టేసి, ఇంకో సైడ్ అయితే నేను ఇక్కడ సింపుల్గా అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మనం ఇప్పుడు ఇట్లాంటి పండగలు ఏమైనా ఉన్నప్పుడు అయితే హెవీ బ్రేక్ఫాస్ట్ వేసుకుంటూ కూర్చుంటే టైం అంతా అయిపోతుంది. ఇక సేమియా ఉప్మా అయితే చేసి ఒక పక్కన ఇవి వేసుకుంటూనే బయట ముగ్గేయడము, నిత్య దీపారాధన కోసం అన్ని సర్దుకోవడం, ఇవన్నీ చేస్తున్నా. ఎందుకంటే పిల్లలు 8 o'clockకే వెళ్ళిపోతారు. మళ్ళీ మా ఆయన వెళ్ళేసరికి మా ఆయన డ్యూటీకి వెళ్ళేసరికి పుట్టల పాలు పోసి రావాలి, నావల పంచమి కదా అని ఫటాఫటా వేసేసుకుంటున్నా పటపట. ఇక ఒక సైడ్ అయితే ప్రసాదం అయితే వేసుకున్నా సిరా, ఇంకో సైడ్ అయితే పుట్ట మీద పేలాలు చల్లుతాం కదా, దానికోసం అయితే జొన్న పేలాలు చేసుకున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జొన్నలు వేసుకుంటే కొంచెం మాడిపోయినాయి జొన్నలు అయితే. ఇక్కడనైతే సిరా చేసిన, ప్రసాదం తొందరగా అయిపోతుందని. మా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. లంచ్ బాక్సులు నేను మధ్యాహ్నం తీసుకొచ్చి ఇస్తా, మీరు వెళ్ళండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక మా ఆయన అయితే ఒక పక్క నుంచి ఒరుతా ఉన్నాడు, నాకు టైం అవుతుంది అని. ఇక సిరా కూడా రెడీ అయిపోయింది. నేను ఇక నిత్య దీపారాధన చేసుకున్నా కదా ఇంట్లో. మనం ఎక్కడికైనా బయటకి గుళ్ళకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపం ముట్టింది ఒబ్బుద్ది కాదు. ఇంట్లో దీపం ముట్టించి సిరనే కొంచెం నైవేద్యంగా ప్రసాదం అయితే పెట్టేసి ఇక పుట్ట దగ్గరికి ఏమేమి తీసుకోవాలనో అవన్నీ రెడీ చేసి పెట్టుకొని నేను కూడా జుట్టు వేసేసుకున్నా ఫాస్ట్గా. ఇక మా ఆయన అయితే నాకు టైం అవుతుంది తొందరనాడు అంటున్నాడు. నేను ఒక్కదాన్ని వెళ్ళొచ్చు కానీ ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది. అది మళ్ళీ నాగుల పంచమి కదా, మా ఆయన కూడా పుట్టల పాలు వస్తే మంచిది అని ఇక ఆయన ఉన్నప్పుడు వెళ్దామని తొందరగా వేసేసుకుంటున్నా. ఇక బయటనైతే ముగ్గు ఇదైతే వేసుకున్నా కానీ మీకు చూపించడం అయితే కుదరలేదు. వీడియో తీసుకుంటూ వేయాలంటే కొంచెం కష్టమే. ఇక పుట్ట దగ్గరికి అయితే వెళ్ళినాము. పొద్దున్నే అసలు ఎవరు ఉండరేమో అని అనుకున్నా కానీ మస్తు మంది ఉన్నారు. ఎందుకంటే అందరు డ్యూటీకి వెళ్ళే వాళ్ళే. డ్యూటీకి వెళ్ళే లోపు అందరు పాలు పోయాలని అందరు పొద్దున్నే వచ్చినట్టున్నారు. మంది ఉన్నప్పుడు కొంచెం వీడియోస్ తీయాలంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఏమనుకుంటారో ఏమో అని అనుకుంటా. ఇదైతే ఈ వీడియో మా ఆయన తీసిండు వెనక నుంచి. నాకు కొంచెము సిగ్గు అనిపిస్తుంది, ఏమనుకుంటారో ఎందుకు తీస్తున్న వీడియో అని ఏమన్నా అంటారేమో అని. ఎక్కడనైతే పుట్టల పాలు పోసి నైవేద్యంగా తీసుకుపోయినది సిరనైతే పెట్టి కొబ్బరికాయ కొట్టి 5 దాంట్లలో పోసిన. పేలాలు అయితే పుట్ట మీద చల్లి కొన్ని అయితే ఏరుకొని అయితే ఇంటికి తీసుకొచ్చిన. పక్కనే ఇంకో పుట్టు ఉంది అంటే ఇంకా కొన్ని పాలు ఉన్నాయి కదా అని అక్కడ కూడా పోసిన. మా ఆయన కూడా పుట్టల పాలు పోసేసిండు. ఇక అక్కడనే అన్ని అంత గుడులు ఉంటాయి అన్నమాట, దేవుడి అన్ని రకరకాల దేవుళ్ళు ఉంటారు. హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి అన్ని దేవుళ్ళు ఉంటారు. మేము కూడా దర్శనం చేసేసుకున్నాము. ఆ రోజు సోమవారం కదా, పంతులు గారు అందరి చేత బిల్వపత్రం అయితే లింగం పైన పెట్టిస్తున్నారు. మేము పోయినాం అప్పుడే. మాకు కూడా బిల్వపత్రం ఇచ్చి లింగం పైన పెట్టేసి మంచి దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయిండు. బయట ముగ్గేసుకున్నా కానీ కడప మీద ముగ్గేయలేదు, బయట తులసి దగ్గరనైతే దీపం ముట్టియలేదు. ఇక ఇవన్నీ వేసుకుంటూ కూర్చుంటే మా ఆయన తిడతాడని ఈ తర్వాత వేసుకుందాము అని వచ్చినాకనైతే బయట కడప గడిగి ముగ్గేసేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపం ముట్టించుకున్న తర్వాత ఇక చాయ్ పెట్టుకొని తాగకపోతే నెత్తి పని చేయదు, నెత్తి నొస్తూ ఉంటుంది. అందుకని ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకుందాము అని అయితే చాయ్ పెట్టేసుకొని చాయ్ అయ్యేలోపు అటు బియ్యం కడిగేసిన, పప్పు కూడా కడిగిన, పప్పు చేద్దాము అని. ఈ పుట్ట మీద తీసుకొచ్చిన పేలాలు ఉంటాయి కదా, మనం అన్నీ చల్లుతాము. ఆ చల్లిన పేలాల్లో కొన్ని తెచ్చుకుంటాం ఇంటికి. ఆ పేలాలు ఏం చేస్తామంటే వినాయక చవితి రోజు అయితే మనము తినాలి. ఎందుకంటే మనము వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దు అని అంటారు కదా. ఈ పేలాలు తింటే చూసినా ఏం దోషం ఉండదు అని మాకు చిన్నప్పటి నుండి చెప్తున్నారు. అందుకని అవి ఒక పేపర్లో కొన్నే ఉన్నాయి, అవి పేపర్లో పెట్టి దేవుడి దగ్గరనైతే పెట్టేసుకొని ఇక పప్పు కడిగి అందులోనే పసుపు, కొంచెం ఆయిల్, కారం అయితే వేసేసి మూత పెట్టి చాయ్ అయింది. చాయ్ పోసుకొని ఆ పప్పు అయితే గ్యాస్ మీదనైతే పెట్టేసి ఒక సైడ్ రైస్ కూడా పెట్టేసిన. ఒక 3 విజిల్స్ వచ్చేసరికి పప్పు అయితే ఉడికిపోయింది. ఇటు రైస్ కూడా ఉమ్మటిల్తుంది. మూతరైతే వేసేసిన. ఇక పప్పు ఉడికింది, పప్పు తీసేసిన.
పప్పు అయితే పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు రుద్దేది, దాంతో అయితే రుద్దుకున్న మెత్తగా ఉడికిపోయింది. ఇది పప్పుల పులుసు వేస్తున్నానండి. ఇది అసలు నోరు టేస్టీగా లేనప్పుడు, ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు నాకు ఫేవరెట్ రెసిపీ. ఇది తింటే నాకు టేస్ట్ అనిపిస్తుంది. సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఇక పప్పు రుద్దిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుందాము అని పొద్దున్న పేలాలు వేయించిన బౌగన్ ఉంది కదా, అందులోనే తాలింపు పెడదామని నూనెనైతే వేసి ఎల్లిగడ్డ జీలకర్ర దంచేస్తే మంచిగా ఉంటుంది. అసలు ఇందులో మస్తు ఉంటుంది. అందుకని ఎల్లిగడ్డ జీలకర్రని అయితే దంచి పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసిన. ఇది నేను ఏంటంటే పులుసుకు తాలింపు పెడతా, పప్పుకు కాకుండా. అంటే పులుసుకు తాలింపు పెట్టి పులుసు అనేది పప్పులో పోసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు చింతపండు రసం వేస్తాం కదా, దానికి తాలింపు పెట్టుకుంటా. ఆయిల్ వేసి అందులో ఆవాలు, మనం దంచుకున్న జీలకర్ర ఎల్లిగడ్డ వేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. నేను కొత్తిమీర కరివేపాకు అయితే ఇట్లా బాక్స్లో పెట్టి పేపర్లు వేసి పెడతా. మస్తు రోజుల వరకు కూడా ఖరాబ్ కాదు అసలు. నేను ఇక్కడ పప్పు తాలింపు పెడుతున్నా కానీ మొత్తం తాలింపు పెట్టి పప్పు మొత్తం అయింది. తాలింపు చింతపండు పోసేసుకున్న అంత అయిపోయింది. ఇక పోసుకున్న తర్వాత ఇక ఈ చింతపండు మరిగేటప్పుడు పప్పులు అయితే వేసేసుకోవాలి. నాకు అప్పుడు గుర్తొచ్చింది, నాగుల పంచమి కదా, అసలు ఈరోజు పప్పు తినరా అది నాకు అప్పుడు డౌట్ వస్తే అప్పుడు మా అమ్మకి ఫోన్ చేసి అడిగిన, అమ్మ ఈరోజు పప్పు తింటారా అంటే, తినద్దు ఈరోజు నాగుల పంచమి అనే పప్పు తినద్దు అని అన్నది. అయ్యో నేను పప్పే చేసిన అని అప్పుడు అనుకున్నా. మా అమ్మ అన్నది తినకుండ్రి వల్ల రేపు తినుండ్రి అని అన్నది. మళ్ళీ నాకు డౌటు, అంటే తినొద్దని నాకు తెలుసు కానీ నేను మర్చిపోయినా. అసలు పప్పు మొత్తం చేసిన తర్వాత మర్చిపోయినా. మళ్ళీ ఈ బీరకాయలు కట్ చేసిన. ఈ బీరకాయలు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే, బీరకాయలు కూడా ఈరోజు కట్ చేయొద్దు అనుకుంటా అని మళ్ళీ డౌట్ వచ్చింది. ఇక మా వదినకి కాల్ చేస్తే, అవునమ్మ ఇవాళ బీరకాయలు ఏం కట్ చేయొద్దు, సోరకాయలు పొట్లకాయ ముందు రోజు అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవా నువ్వు అని అన్నది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడన్నా నువ్వు ఇట్లా ఫోన్ చేసి అడిగినావా, నీకు గుర్తులేదా ఈసారి అనబట్టే. అయ్యో నాకు గుర్తులేదు అని కట్ చేసినాం కదా అని అంటే, ఇక తెలియక కట్ చేస్తే ఏం కాదు, ఏం చేస్తుంది, ఇక పప్పు అయితే తినకుంటే రేపు తినండి అని చెప్పింది. ఇక బీరకాయలు ఎట్లయినా కట్ చేసినాం కదా అని ఇక తప్పదు కదా, కూర వండుతుంది. ఇక తొందరగా కూర వేసేసి లంచ్ బాక్స్లు ఇచ్చి రావాలి కదా పిల్లలకు. నాకైతే ఎంత బాధ అయిందో అసలు. ఈరోజు ఫాస్టింగ్, నాకు సోమవారం, మంచి పప్పు వేసుకొని తిందాము అని అనుకున్నా కానీ ఇట్లా అయిపోయింది. ఇక పప్పు అయితే మొత్తం ఒక దాంట్లో వేసేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టినా, నెక్స్ట్ డే తినొచ్చు అని. బీరకాయలు ఎట్లయినా కట్ చేసిన, బీరకాయలు తినొచ్చు కానీ కట్ చేయొద్దంట. ఇక కట్ చేసినాం, ఇక ఏం చేస్తాము అని వండేసిన. తొందరగా ఇవి ఉడికినాక కారము, కొంచెం ధనియాల పొడి అవన్నీ వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బీరకాయని అయితే రెడీ అయిపోతుందండి. సింపుల్గా చేసినా కూడా బీరకాయ కర్రీ అంటే మా ఇంట్లో చాలామందికి ఇష్టము. కొన్ని కూరలలో మనం ఏం పొడులు వేయకుండా చేస్తేనే చాలా బాగుంటుంది. అలానే ఈ బీరకాయ కూడా అది ఉడికేలోపు అయితే నేను ఇక్కడ దోశపిండి, ఇడ్లీ పిండి అయితే అయిపోయింది మా ఇంట్లో. దానికోసం అయితే ఇక్కడ క్వీన్వా తెచ్చిన కదా మొన్న, అవి దోశలకైతే నానబెట్టుకుందాము అని 4 కప్పుల క్వీన్వా వేసుకుంటే 1 కప్పు వరకు మినపగుళ్ళు వేసుకొని కడిగి 2-3 సార్లు కడిగి మంచిగా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నా. ఇవి ఎంత నానితే మనకు అంత మంచిగా వస్తాయి పిండి. ఎప్పుడైనా కూడా మనం మిల్లెట్స్ కానీ ఏవైనా ఇటువంటివి వాడేటప్పుడు జొన్నలు ఒక 8 అవర్స్ 7 అవర్స్ అయినా నానితే మంచిగా అరుగుతుంది మనకు. లేకపోతే అరగదు. అందుకని ముందే నానబెట్టేసుకున్నా. ఇక్కడ బీరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక పిల్లలకైతే లంచ్ బాక్స్లో అయితే పెట్టేసిన. బీరకాయ కర్రీ, రైస్ పెట్టి పొద్దున కొంచెం సిరా చేసిన కదా ప్రసాదం కోసం, ఆ సిరా కూడా ఒక బాక్స్లో పెట్టేసి ఫటాఫట పోయినా. అప్పటికే లేట్ అయిపోతుంది అనిపించింది నాకు. ఇక తొందరగా పోయి ఇచ్చేసి వచ్చిన తర్వాతనైతే ఇక పిల్లలకి కళ్ళు కడగాలి. అవి మనము పుట్టల పాలు వేయంగా కొన్ని మిగులుతాయి కదా, అవైతే అట్లా పెట్టేసిన. ఇప్పుడు శ్రావణ మాసంలో అందరూ గ్రీన్ కలర్ గాజులు వేయించుకుంటున్నారు కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాళ్ళు మొత్తం అవే వస్తున్నది. భర్తలతోటైతే గాజులు వేయించుకుంటున్నారు అందరూ. ఇక మా ఆయనకు కూడా మొన్న ఒక రీల్ షేర్ చేసిన. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే, పప్పు చూడండి ఇంత మంచిగా అయింది అసలు, ఇదంతా ఇప్పుడు ఏం చేయాలి అని అయితే అక్కడ చూపిస్తున్నా. ఇక మా ఆయనకు మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ షేర్ చేసిన అనమాట. ఇట్లా అందరు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేస్తున్నారు అని రీల్ షేర్ చేస్తే ముందు రోజే తీసుకొచ్చిండు 2 డజన్ల గాజులు తీసుకొచ్చిండు. నేను డజన్ చాలు అంటే 2 డజన్లు తీసుకొచ్చిండు. ఆ రోజే వేస్తాన్నాడు కానీ రేపు మంచి నాగుల పంచమి ఉంది, సోమవారం కదా రేపు వెయ్యు అంటే, ఇక మధ్యాహ్నం తినడానికి వచ్చినప్పుడు అయితే ఇక్కడ గాజులు వేస్తున్నాడు. అసలు వేసిన తర్వాత ఎంత మెల్లగా వేస్తున్నాడో, అవి గుచ్చుతాయి అన్నట్టు మెల్లగా వేస్తున్నాడు. అసలు నాకు ఎక్కడ గుచ్చుతాయో అన్నట్టు.
బొట్టు. అసలు వేసిన తర్వాతనైతే చేతులు సైడ్ గాజులు నా దగ్గర ఉండే, అవైతే వేసుకున్న తర్వాతనైతే అసలు ఎంత బాగా అనిపించిందో, నాది నేను చూసుకుంటేనైతే ఎంత మురిసిపోయినా. అసలు చేతులకు నిండు గాజులు ఉంటే మస్తు అనిపిస్తుంది. ఈ గ్రీన్ కలరే ఎందుకు వేసుకుంటున్నారంటే ఇవట మన చేతులకు ఉన్నప్పుడు భర్త వీటిని ఊకే చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందట, ఇంట్లో మంచిగా ఉంటుందట, పాజిటివ్ ఉంటుందట ఈ గ్రీన్ కలర్ గాజులు. ఇక ఆయన ప్రశాంతంగా ఆయన పీస్ఫుల్గా ఉంటే మనం కూడా పీస్ఫుల్గానే ఉంటాం కదా. ఇక గాజులు వేసిన తర్వాత కాళ్ళు అయితే మొక్కిన. పిల్లలకి ఈవినింగ్ వచ్చిన తర్వాత యాపిల్ కట్ చేసి ఇద్దామని కట్ చేస్తే చూడండి అందులో పెద్ద పురుగు, మనకు చిక్కుడుకాయలు ఉంటుంది కదా ఆ పురుగు ఉంది గ్రీన్ కలర్ది. చూడండి అసలు మొత్తం యాపిల్ మొత్తం పడేసిన. ఇక పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు ఫ్రూట్స్ తిన్న తర్వాతనైతే కళ్ళు కడుగుతా అని ఇక వాళ్ళకైతే బొట్లు పెట్టేసి, ఈరోజు తెలంగాణలోకి చాలామందికి తెలిసే ఉంటుంది, అంటే ఆంధ్ర సైడ్ వాళ్ళు కూడా పోస్తారేమో నాగుల పంచమి రోజు పాలు, నాకు తెలియదు కానీ ఇక మేమైతే పాలు పోసి ఆ పాలతోటి అన్నదమ్ములకు తండ్రులకు అయితే కళ్ళు కడుగుతాం ఖచ్చితంగా. కళ్ళు కడిగితే వాళ్ళు కాలు మొక్కి కట్నం అయితే పెడతారు. కళ్ళు కడిగేటందుకే పోతారు నాగుల పంచమి రోజు తల్లిగారింటికి. నేనంటే కొంచెం దూరం ఉన్నా, మళ్ళీ రాఖీ కూడా దగ్గరలో ఉంది. రాఖీ కట్టడానికి ఎట్లయినా వెళ్ళేది ఉంది కదా అని నేనైతే వెళ్ళలేదు. రాఖీ ఎంత సెలబ్రేట్ చేసుకుంటారో నాగుల పంచమి కూడా అట్లే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక మా పిల్లలకు అక్క చెల్లెలు లేరు కాబట్టి నేనే కడిగిన, వాళ్ళు కాలు మొక్కిండ్రు. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.